గోంగూర పచ్చడి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్‌గా దీనికోసం వెల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, మినపప్పు అలాగే లాస్ట్‌లో ఎండుమిరపకాయలు బాగా వేయించేసుకున్నాం. వేయించిన తర్వాత కొంచెం ఎక్కువే నువ్వుపప్పు వేసుకొని బాగా వేయించేసి పక్కన పెట్టాలండి. తర్వాత అయితే అవన్నీ పక్కకు తీసేసుకొని గోంగూర కూడా వేయించేసుకొని అవి చల్లారిన తర్వాత కొంచెం చింతపండేసి మిక్సీ చేసుకుంటే మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈరోజు మా ఇంట్లో అయితే చేపల పులుసు, గోంగూర పచ్చడి, అలాగే కాకరకాయ పులుసు అయితే చేశారు. అవన్నీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ప్రతిదీ కూడా టేస్ట్ చాలా బాగా నచ్చింది. ఈరోజు నాకు ఎందుకో తెలియదు కానీ ప్రతిదీ చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. అండ్ ఈ గోంగూర పచ్చడి నేను ఒకసారి రాజమండ్రిలో తిన్నాను. అంత టేస్ట్ నాకెప్పుడు అనిపించలేదు. దాన్ని కొంచెమైనా మ్యాచ్ చేస్తే ఈరోజైతే బాగుంది. దానికి మెయిన్‌గా లాస్ట్‌లో అయితే నేను కొంచెం ఆనియన్స్ పచ్చివి చిన్నగా కట్ చేసి వేసి కలుపుకొని అన్నంలో తింటే చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు ఫస్ట్ టైం జొన్న సంగటి అయితే తయారు చేశాను. సో, మీకు అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. అందులోకి కూడా ఈ గోంగూర పచ్చడి చాలా బాగా సెట్ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.